నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ 5వ వార్డులో అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా కుంకుమార్చన పూజలు చేసిన మహిళలు. మంచిర్యాల జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి నయీం పాషాపై జరిగిన దాడిని ఖండించిన రెడ్డి సుధాకర్. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్. గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులతో జిల్లా కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు తిరుమలగిరి కాలనీలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు గత కొన్ని రోజులుగా వైభవంగా కాలనీవాసులు, మహిళా భక్తులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ మరియు మహిళా భక్తురాలు మాట్లాడుతూ మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాలు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహిళా భక్తులందరూ కలిసి కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. పవిత్ర ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించాలని, ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో విష్ణుమూర్తిని పూజించుకుంటే దేవుని కృపకు పాత్రులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ధనుమాస కార్యక్రమం ప్రారంభమై అందులో భాగంగా ఎక్కడైతే విష్ణుని ఆలయాలు ఉంటాయో అక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించేది ఉంటుంది కాబట్టి మరి అందులో భాగంగా ఈరోజు తిరుమలగిరి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యందు ఈరోజు చిన్నజీఆర్ స్వామి జట్ ఆధ్వర్యంలో అమ్మవారి ఇక్కడికి వచ్చి మరి మహిళా సోదరుల చేత ఇవాళ రండాల్ గోదాదేవి యొక్క ప్రవచనంలో భాగంగా ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం, అందులో మరి మా వార్డుకు సంబంధించినటువంటి మహిళా సోదరుమణులు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ అర్చన పూజను విజయవంతం చేసినటువంటి మరి సోదరులందరికీ కూడా నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, వెంకటేశ్వర స్వామి గారి యొక్క మరి రోజు. ఈరోజు మనం టెంపుల్ ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మన వాడపైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
కుటుంబ సమేతంగా పాల్గొన్న వారందరిపైన కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన ఆలయంపై ఉన్న ప్రేమతో మరి చిన్నజేఆర్ స్వామి ట్రస్ట్ సంబంధించినటువంటి మరి భక్తులు కూడా ఇక్కడ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇదొక్కటి ప్రతి ఒక్కరు కూడా ధనుర్మాస కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమాలు చేయాలి. ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా దీన్ని ఉదయాన్నే లేచి మనము దేవుని యొక్క నామస్మరణ చేసినట్టయితే మనకు అన్ని విధాల లాభాలు జరుగుతాయనేటువంటి ఒక నమ్మకం, మనం కోరుకున్నటువంటి కోరికలు కూడా తీరుతాయనేటువంటి ఒక నమ్మకం. మరి యొక్క ధనుర్మాస కార్యక్రమంలో చాలా వైష్ణవ ఆలయాల్లో ఇది ఎక్కువ ప్రసిద్ధిగాంచినటువంటి కార్యక్రమాలు కాబట్టి నేను మహిళా సోదరులకు ప్రత్యేకంగా వేడుకుంటున్నా. మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమాలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించే కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా మహిళా సోదరులకు, అదేవిధంగా మా ఆలయ కమిటీ మరి సభ్యులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మనమ్మ గోద ధనుర్మాస వ్రతం చేసింది. మార్గశీర్ష వ్రతం అంటారు, ధనుర్మాస వ్రతం అంటారు, శ్రీవ్రతం అంటారు. ఈ వ్రతం 30 రోజులు చేసింది. 30 రోజుల్లో ఒక్కొక్క పాసరం చెప్పింది. దాన్నే తిరుప్పావై అంటారు. అందరూ సేవిస్తూ ఉంటారు ఈ తిరుప్పావై ప్రబంధాన్ని. ఈ తిరుప్పావైలో ఏముంది అంటే ఉపనిషత్తులన్నీ చెప్పింది మనమ్మ గోద. నామ సంకీర్తన వైభవాన్ని చెప్పింది మనమ్మ గోద. కోవెలకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పింది మనమ్మ గోద. మనం ఒక్కళ్ళే వెళ్ళకూడదు, పక్కన వాళ్ళు కూడి వెళ్ళాలి అని చెప్పింది మనమ్మ గోద. నామ సంకీర్తనాన్ని చెప్పింది, రామాయణాన్ని చెప్పింది, భాగవతాన్ని చెప్పింది. తెల్లవారుజామున లెగవమంది మనమ్మ గోద. సూర్యుడు ఉదయించక ముందే లేచి పొంగలి చేసి అర్చన చేసి ఒక పాసురాన్ని చదివితే అదే వ్రతం. వ్రతం చేసి మనమ్మ గోద భోగి పండుగ రోజున కృష్ణయ్యను వివాహం చేసుకుంది. మనకు కూడా మంచి జరుగుతుంది, లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఈ వ్రతం చేస్తే అని మనమ్మ గోద అద్భుతమైన ధర్మాలు చెప్పింది. నామ సంకీర్తనం చెయ్యమంది, పుష్పసేవ చెయ్యమంది, శరణాగతి చెయ్యమంది మనమ్మ గోద. మనమ్మ గోద చెప్పినట్టుగా నామ సంకీర్తన చేద్దాం, శరణాగతి చేద్దాం, పుష్పసేవ చేసి స్వామి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మంచిర్యాల జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి నయీం పాషాపై ఈ నెల 18వ తేదీన కొంతమంది వ్యక్తులు దాడి చేయడానికి ఖండిస్తూ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పోలీస్ కమిషనర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి సుధాకర్, కమిటీ మెంబర్ రాము గౌడ్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నయీం పాషా ఆర్టీఐ యాక్టును ఉపయోగించి జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని, ఎంతో మంది అవినీతి అధికారుల అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టడం జరిగిందని, ఢిల్లీలో కేజ్రీవాల్ను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయమై ఈరోజు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని, ఇక ముందు కూడా ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని మరియు భయపడేది లేదని, ప్రజల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నల్ల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషా, మాజిద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషా మీద దాడిని ఖండించడానికి, అలాగే ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేయడానికి, ఏదైతే ప్రజల కోసం పనిచేస్తూ ఆర్టీఐ యాక్ట్ ద్వారా రకరకాల సమస్యల్ని అధికారులు తీసుకొస్తూ అధికారులు చేసిన తప్పులను కూడా ప్రజలకి ఎత్తి చూపుతూ సరిదిద్దుకోవాలని చెప్తూ ఆర్టీఐ యాక్ట్ మీద పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న నయీం పాషాపై ఈరోజు దాడిని మేము ఖండిస్తున్నాం. దాని మీద కంప్లైంట్ చేస్తే కనీసం పోలీసు వారు సరిగ్గా స్పందించడం లేదు. ఎందుకంటే నయీం పాషా ఇది జూనియర్ కేజ్రీవాల్ గారు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ని తీసుకొచ్చి అలాగే పార్టీని పెట్టి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని, విద్యని, వైద్యాన్ని తీసుకెళ్తున్నాడో ఆ పద్ధతుల్లోనే ఇక్కడ ఆర్టీఐ ద్వారా ముందుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న ఈయన మీద అక్కడ ఆయన ఎలా అరెస్ట్ చేశారో ఇక్కడ ఆయన మీద దాడులు మొదలుపెట్టారు. ఆ దాడిని ఖండిస్తూ మరి ప్రశ్నిస్తే పోలీసు వారు సమాధానం లేదు.
ఎందుకంటే పోలీస్ వారిని కూడా ప్రశ్నించిన మనస్తత్వం కార్యక్రమాలు ఆయన. సో వారు కూడా సరిగ్గా తీసుకుపోతే మేము ఈరోజు ఈ కమిషనర్ పోలీస్కి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఇక్కడికి ఆయన 3 తర్వాత టైం ఇచ్చారు, ఇప్పుడు వెళ్తున్నాం. ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళకి న్యాయం జరగడం లేదు. ఎవరైతే దాడి చేశారో, దుండగులు చేశారో వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, వాళ్ళ అడ్రస్లు తెలుసు, ఫోన్లు తెలుసు, అన్నీ తెలుసు. అయినా వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఎందుకు చేశారో కూడా పట్టించుకోవడం లేదు. అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదు. అందుకనే ఈరోజు కమిషనర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మార్చి ఈయనని ఎవరైతే కొట్టారో దాడిని వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేము వెళ్తున్నాం. అదొకటే కాదు, మరొకసారి మీ అందరి ద్వారా ప్రజలకు ఎదురు చేసేది అంటే అరెస్టులు కానీ, లాఠీలు కానీ, చూటాలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాలు ఆపలేవు. మీరెన్ని దాడులు చేసినా మా ఉద్యమాన్ని, మా ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. వాటిని వెలిసేది లేదు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళని 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, సంజయ్ సింగ్ లాంటి పెట్టినా కానీ మేము భయపడలేదు. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా మేము పనిచేస్తామని తెలియజేస్తూ ప్రజల కోసం పనిచేసే ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సిన కోరడానికి మేము ఇక్కడికి వచ్చాం. దానికి మీరందరూ తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నా మీద జరిగిన దాడికి సంబంధించి ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లో ముఖ్యమైన నేర కుట్రపూరితం, దొంగతనం, మర్డర్ అటెంప్ట్ ఇటువంటి ముఖ్యమైన సెక్షన్లు మెన్షన్ చేయకుండా కేవలం నామమాత్రపు సెక్షన్లు మెన్షన్ చేస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఎస్హెచ్ఓ గారికి దిశానిర్దేశం చేస్తూ ఈ కేసు మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేసిన ఎస్హెచ్ఓ గారికి కఠినమైన ఆదేశాలు ఇస్తూ ఈ కేసు ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఫ్రీ మేనర్లో జరగాలి, నిందితుల్ని దొరకబట్టి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలనే ఒక నినాదంతో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిపి గారికి కూడా మేము ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చి వేరే కమిషనరేట్ వేరే పక్క జిల్లా ఉన్న రామగుండం కమిషనర్ అధికారికి ఇచ్చి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని ఫ్రీ అండ్ ట్రాన్స్పరెన్సీ మేనర్లో జరిపించి నిందితులు ఎవరైతే ఉన్నారో నా మీద దాడి చేసిన ముఖ్యుల్ని వెంటనే పట్టుకొని వాళ్ళను శిక్షించి చట్టం అందరికి సమానం, ఎవరికి చుట్టం కాదు అని. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, అన్ని ఉద్యోగుల మాదిరిగానే పండగలకు సెలవు దినాల్లో సెలవులు ఇవ్వాలని, 51 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పనిచేస్తున్నారని, వీరికి సెలవు దినాలు లేకపోవడమే కాకుండా వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 51ని రద్దు చేస్తూ అన్ని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరిగానే గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా సెలవు దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీతో వచ్చి ధర్నా నిర్వహించడం జరిగిందని, అనంతరం జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ జేఏసీ రాష్ట్ర పిలుపులో భాగంగానే మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళన ఎందు గురించి అంటే గత ప్రభుత్వాల నుంచి మేము చెప్తా ఉన్నాం, గ్రామ పంచాయతీ కార్మికులు మేము పనిచేస్తా ఉన్నాం 20 సంవత్సరాల నుంచి. కనీసం ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వం తెచ్చేటువంటి బట్టలు కానీ, బెల్లం కానీ, చెప్పులు కానీ ఏది కూడా మాకు అందట్లేదు, మాకు రావట్లేదు. అవన్నిటికీ మేము ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి అవన్నీ సకాలంలో ప్రతి నెల చెల్లించాలని చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ ఇప్పుడు మర్చిపోయింది. మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం, మీరు మాకు పెంచుతామన్న వేతనం పెంచండి, మాకు ఇవ్వండి. అదేవిధంగా పెండింగ్ వేతనాలు చెల్లించండి. జీవో నెంబర్ 51ని సవరించి దాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు గాని, ఇళ్ల స్థలాలు గాని మొదటి దఫాలో ఏదైతే మన గ్రామ పంచాయతీ కార్మికులను కూడా అందులో చేర్చాలని చెప్పి సిఐటిగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా పండుగలు వచ్చిన సెలవు లేదు, ఆదివారం సెలవు లేదు. ప్రతిరోజు నిత్యం ఇలా కార్మికులందరూ కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి ఇలా పని గంటలు పెంచైనా సరే ఇలా గ్రామాల్లో పనిచేస్తా ఉంటే కార్మికులకు గుర్తింపు లేదు. కాబట్టి పండుగలకు ఆదివారం సెలవు ఇవ్వాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
మందమర్రి పట్టణంలో హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ గుర్తింపు కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, పైరవీలకే పరిమితమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ప్రభుత్వ బకాయిలు 35,000 కోట్లు ఇవ్వాలి, ఉన్నా కనీసం ఇవ్వాలని అడిగితే దమ్ము లేదు అని అన్నారు. సగం జీతం ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంటే చోద్యం చూస్తున్నారే తప్ప మాఫీ కోసం ఎలాంటి పోరాటం లేదు. సొంతిల్లు నీటి మూటే అయ్యింది, గనులు మూతేయడం తప్ప తెరవాలనే సోయలేదు. గుడి పేరు మీద చందాలు, మెడికల్ దందా ఆగతనే లేదు. క్వార్టర్స్, డిప్టేషన్, ట్రాన్స్ఫర్లు, మెడికల్ దందాలు ఎక్కడ చూసినా పైరవీలు. ఇప్పటికైనా కార్మికుల హక్కులపై నజరు పెట్టాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తోంది. సింగరేణి సంస్థలో యువ కార్మికులు, అత్యున్నత విద్యను అభ్యసించిన వారు 23,000 మంది కార్మికులు ఉన్నారు. కంపెనీ నూతనంగా ప్రవేశించే థర్మల్, సోలార్, మిథనాల్, హైడ్రో పవర్, విండ్ పవర్ తదితర అన్ని రంగాల్లో యువతకు అవకాశం కల్పించాలని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, నాయకులు వెల్ది సుదర్శన్, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, అశోక్ కుమార్, అజయ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ధరల పట్టికను తరిమి కొట్టండి. ఈ గుర్తింపు సంఘం గెలిచిన కాంచెల్లి మరి కాలం గడిచిపోతుంది, కాలం కరిగిపోతుంది. ఒక్క హక్కు కూడా వాళ్ళు మాట్లాడిన పాపాన పోలే. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పలేని రీతిలో సగం కంటే ఎక్కువ మరి కార్మికుల చెమట రక్తాల నుంచి వెళ్ళి పీల్చి పిప్పి చేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా సగం డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సొంతింటి పథకం అన్నారు, దాని ఊసే లేదు. మరి ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి, 35,000 కోట్ల రూపాయల బకాయిలు. కనీసం అడగడానికి కూడా దమ్ము లేదు ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు. మరి ఆ డబ్బులను తీసుకొస్తే సింగరేణికి మరి సింగరేణి కొత్త ప్రాజెక్టులకు లేకపోతే అన్ని విధాల కంపెనీకి మరి పనికొచ్చే విధంగా ఉంటది. కాబట్టి మరి ఆ బకాయి పడ్డ డబ్బును కూడా అడగడం లేదంటే మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మరి యాజమాన్యానికి లోబడి పనిచేస్తున్నాయని చెప్పేసి కార్మికులు వాపోతున్నారు. ముఖ్యంగా ఏ ఒక్క పని వాళ్ళు ఏమనుకుంటారంటే గుర్తింపు సంఘం గెలుచుడంటే పైరవీలకు లైసెన్స్ తెచ్చుకుంటా అనుకుంటారు. వాళ్ళు కేవలం పైరవీలకే పరిమితమైన ఓటర్లు కావచ్చు, డిప్యుటేషన్ కావచ్చు, షిఫ్ట్ చేంజ్లు కావచ్చు, ప్రతి దాంట్లో ఇప్పుడు మెడికల్ దందా కూడా ఇంతవరకు ఆగినటువంటి దాఖలాలు లేవు. మరి హక్కులేమో బుక్కు నిండా రాసిరు, చేసేదేమో జీరో. ఒక్క హక్కును కూడా సాధించకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్న సమయం అంతా కూడా గడిచిపోయి ఇప్పుడు మళ్ళా కూడా ఎటువంటి హక్కు రానటువంటి పరిస్థితి కల్పించినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను మరి కార్మికులు గమనించాలి. గడుల మీదకి వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా మరి సింగరేణిలో యువత ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. కొత్త కార్మికులు ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు కనీసం సగం కంటే ఎక్కువ 23,000 మంది యువ కార్మికులు ఉన్నారు. మరి వాళ్లకు న్యాయం చేసి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కంపెనీ ఎన్నో రకాల కొత్త కొత్త సంస్థలకు మరి బియ్యం పోయడం జరుగుతుంది. సోలార్ కంపెనీ కావచ్చు, థర్మల్ పవర్ కావచ్చు, మిథనాల్ కావచ్చు, మరి ఇటువంటి కొత్త కొత్త కంపెనీలను పెట్టినప్పుడు మన సాంకేతిక పరంగా కానీ అటువంటి మనం పెట్టేటువంటి పరిశ్రమలకు కూడా ఈ యువతను వాడుకోవాలి, వాళ్ళ చదువుకు విలువను కల్పించాలని చెప్పేసి హెచ్ఎంఎస్సి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఎంతో మంది పిల్లలు మరి వాళ్ళ బీటెక్లు, ఎంటెక్లు చేసి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించారు. సింగరేణి సంస్థలో పనిచేసి మెడికల్ అన్ఫిట్ కార్మికుల సమస్యలను, రిటైర్మెంట్ అయిన కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని మందమర్రి సింగరేణి రిటైర్డ్ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా వాసాల శంకర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యులు తనపై నమ్మకంతో తనను ఎన్నుకున్నందుకు తన యొక్క బాధ్యతను నిర్వహిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. సింగరేణిలో 2021 తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులకు 11వ వేజ్ బోర్డు ద్వారా చెల్లించవలసిన పెన్షన్ను వెంటనే అమలు చేయాలని అన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఉండటానికి ఇల్లు లేక, కనీసం భూమి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఖాళీ క్వార్టర్లను కేటాయించాలని లేదా 250 గజాల జాగాను ఇవ్వాలని తెలిపారు. డిప్యూటీ సీఎం హామీ ప్రకారం మెడికల్ బిల్లు 5 లక్షల నుండి 10 లక్షలు పెంచుతామని తెలిపారు. అది వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వచ్చిన రిటైర్డ్ కార్మికుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు నాపై పెట్టిన యుద్ధ బాధ్యతను నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మన సమస్యలు నాకు ముఖ్యంగా ఫస్ట్ బాగా నచ్చేదంటే ఖాళీ ఉన్న కోటర్లు బాగున్నాయి, కార్మికులు తక్కువ కోటర్లు ఎక్కువైపోయినాయి. రిటైర్ అయిన కార్మికులకు జాబు లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకు పక్క ఖాళీ ఉన్న కోటర్లు కేటాయించాలి. లేకపోతే 250 చదరపాటుగా
తరమని కేటాయించాలి. ఇప్పుడు మళ్ళీ మెడికల్ బిల్ అనేది 8 నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం అన్నాడు, అది అమలు చేయాలి. మాకు 11వ వేయి బోర్డు ఏరియాస్ ఇంతవరకు కొత్త 11వ వేయి బోర్డు పైసలు ప్లస్ ఏరియాస్ కూడా ఇంతవరకు వస్తలేదు, అవి కూడా తక్షణమే అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపల్ 5వ వార్డులో అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా కుంకుమార్చన పూజలు చేసిన మహిళలు. మంచిర్యాల జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి నయీం పాషాపై జరిగిన దాడిని ఖండించిన రెడ్డి సుధాకర్. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్. గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులతో జిల్లా కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.